సాయంత్రం మబ్బులు అలుముకున్నాయి. గాలి నెమ్మదిగా వీచుతూ ఇంటి కిటికీ తలుపులను మృదువుగా తాకుతోంది. గదిలో ఒక మూలలో దీపం వెలుగుతోంది. దీపమంటే శాస్త్రిగారికి ఎంతో ఇష్టం. ఆ వెలుగులో ఇషా పుస్తకం విప్పుకొని చదువుతోంది. ఆమె చిన్న చిన్న వేళ్లతో అక్షరాలను గీసుకుంటూ మాటలు మెల్లగా పలుకుతోంది. అవకాశం దొరికితే కళ్ళల్లో తేలికపాటి చిలిపి వెలుగు కూడా మెరుస్తూ ఉంది. శాస్త్రిగారు తన కుర్చీపై ఆనుకుని ఆమెను చూస్తూ, ఇంకొంచెం శ్రద్ధగా పెట్టు ఇషా బంగారు, అక్షరాలు నీ స్నేహితులు కావాలి అన్నాడు. ఆ ఇంటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉందో అనిపించింది. గోడలపై గడియారం మెల్లగా టిక్ టిక్ అంటూ కాలాన్ని కొలుస్తోంది. అదే సమయంలో ఒక అనుకోని శబ్దం, టక్ టక్. తలుపు గట్టిగా కొట్టిన శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా చీల్చేసింది. ఇషా భయంతో శాస్త్రి వైపు చూసింది. ఆమె కళ్ళలో చిన్ని జలబిందువులు మెరుస్తున్నాయి. ఆమెకు అనిపించింది, ఈ ప్రశాంతతను ఎవరో కదిలించబోతున్నారేమో అన్నట్టుగా. శాస్త్రిగారు నెమ్మదిగా లేచాడు. తలుపు వైపు అడుగులు వేస్తూ హృదయంలో ఒక తెలియని భయం పొంగింది. అతని మనసు అనుమానంతో, కుతూహలంతో కొట్టుకుంటోంది. తలుపు వెనుక ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తులు ఈ చిన్నారి భవిష్యత్తుని పూర్తిగా మార్చేవారు అని ఆయనకు ఇప్పుడే తెలియదు. తలుపు వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి శాస్త్రిగారు నెమ్మదిగా ఆ డోర్ని తీయబోతున్న ఆ క్షణంలో ఆయన మనసు ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తింది. 5 సంవత్సరాల క్రితం ఆదివారం ఉదయం కడలి గాలి వీస్తున్న పట్టణంలోని పెద్ద బజారు ఉత్సాహంగా కలకలలాడుతూ ఉంది. పండ్లతో నిండిన బుట్టలు, కూరగాయల బుట్టలు, మసాలాల వాసన అన్నీ కలిపి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ఆ బజార్లో శాస్త్రిగారు ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. తెల్లటి జుబ్బ, గజ్జలు చప్పుడు చేస్తూ నడిచే అడుగులు, ఆయన కళ్ళలో సాధారణ కరుణ, నడకలో శాంతం. అప్పుడే ఆయన చూపు ఒక మూలన పడింది. వాళ్ళందరి మధ్యన ఆ బజారు హోరులో ఒంటరిగానే కూర్చొని ఏడుస్తున్న చిన్నారి. ఆమె బట్టలు మురికిగా అయిపోయాయి, చేతులు దుమ్ముతో నిండాయి. కళ్ళల్లో మాత్రం వర్ణించలేని బాధ, భయం. వయసు 5 సంవత్సరాలు ఉండవచ్చు. ఆమె కళ్ళల్లో జలబిందువులు మెరిశాయి. ఆ దృశ్యం చూసిన క్షణంలో శాస్త్రిగారి హృదయం కరిగిపోయింది. ఆయన ఆ పాప దగ్గరికి వెళ్ళి మృదువుగా అడిగాడు, ఏమైంది అమ్మా? నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ చిన్నారి ఒక్క మాట పలకలేదు. కేవలం తడబడిన కళ్ళతో ఆయనను చూసింది. ఆ చూపులో ఎంతో బాధ, భయం ఉందో అంతే నిస్సహాయత కూడా ఉంది. శాస్త్రిగారి గుండె లోపల మాట్లాడింది, ఈ కళ్ళను నేను వదలలేను. వీటిని ఎవరో కాపాడాలి, అది నేనే కావాలి అని. అక్కడి నుంచి ఆ చిన్నారి ఆయన జీవితంలోకి అడుగుపెట్టింది. బజార్ కిక్కిరిసిపోతుంది. ఒక మూలన ఆ చిన్నారి కూర్చుంది. ఆమె మురికిగా ఉన్న చొక్క భుజం మీద జారిపడింది. గడ్డం కింద కంటతడి పొడిసిపోయి మరకలుగా నిలిచింది. శాస్త్రిగారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మృదువుగా అడిగారు, బంగారం, మీ అమ్మా నాన్న ఎక్కడా? నువ్వెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు అని. కాని ఆమె మాత్రం ఇంకా మోగబోయినట్టుగానే ఉంది. కేవలం భయంతో వణికే కళ్ళు. ఆ వయసులో ఉన్న పాప ఒక మాట పలకకపోవడం శాస్త్రిగారి గుండెను ముక్కలు చేసింది. ఆయన ఆ చిన్న చేయిని పట్టుకొని, రా, మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. మీ అమ్మా నాన్నను వాళ్ళు కనుక్కుంటారు అని నెమ్మదిగా చెప్పారు. ఆ పాప ఒక్క క్షణం వెనుకాడింది. కానీ ఆ మృదువైన స్వరం, ఆ దయతో నిండిన కళ్ళు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె నిశ్శబ్దంగా ఆయన చెయ్యి పట్టుకుంది. పోలీస్ స్టేషన్లో జనాలు రద్దీగా ఉన్నారు. శాస్త్రిగారు ఆ పాపను ఒడిలో పెట్టుకుని లోపలికి వెళ్లారు. సార్, ఈ పాప బజార్లో ఒంటరిగా కనిపించింది. ఏడుస్తూ భయపడుతుంది. దయచేసి ఆమె తల్లిదండ్రులను వెతకండి అని ఆయన పోలీసు అధికారికి వివరించారు. పోలీసులు రికార్డుల్లో వెతికారు. బజార్లోని కొంతమంది వ్యాపారులను అడిగారు. సమీప గ్రామాలకి సమాచారం పంపారు. 1 రోజు, 2 రోజులు, వారం రోజులు గడిచిపోయాయి. కానీ ఆ పాప తల్లిదండ్రుల జాడ ఎక్కడా కనిపించలేదు. ఒక ఇన్స్పెక్టర్ ఒకరోజు శాస్త్రి గారితో, మేము చాలా వెతికాం, కానీ ఏ సమాచారం లేదు. ఆమెను అనాథాశ్రమం పంపడమే సరైన మార్గం అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణంలో శాస్త్రి గారి గుండె మల్లగుల్లాల్లా కొట్టుకుంది. ఆ పాప తన ఒడిలో తలవాల్చి నిద్రపోతుంది. ఆమె శ్వాస కూడా ఆయన గుండె చప్పుడులాగా అనిపించింది. ఆయన మెల్లగా తల ఊపుతూ, లేదు సార్, ఈ పాపను నేను విడిచిపెట్టలేను. దేవుడే నా ముందుకు పంపాడు. ఇక నుంచి ఆమె నా ఒడిలోనే ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. ఇలా ఆ పాప శాస్త్రి గారి ఇంటి గుమ్మంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కొత్త ప్రయాణం మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. శాస్త్రి గారి ఇంటి తలుపు ముందు ఆడుకుంటూ కనిపించే ఆ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది.
మురికిగా ఉన్నటువంటి ఆ పాప ఇప్పుడు శుభ్రమైన బట్టల్లో కాంతులేని ముఖంతో కనిపిస్తోంది. అయితే పరిసరాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయ్యో, ఈ పాప ఎవరు అని ఒకరు ఆశ్చర్యపోయారు. అలాగే అనిపిస్తుంది, ముస్లింల అమ్మాయి కదా అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. మరొక పొరుగువాళ్ళు కాస్త కటువుగా, పండితులు గారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు పెంచితే ఆ అమ్మాయిని హిందూ పద్ధతిలో పెంచండి, మీ మతంలోకి తీసుకురండి, లేదంటే ఎందుకు భారం మోస్తున్నారు అని తిట్టిపోశారు. శాస్త్రి గారు వారి అందరి మాటలు ఓపికగా విన్నారు. తర్వాత చాలా గట్టిగా కానీ ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. మతం మార్చడం పాపం. ఈ పాప ముస్లిం కుటుంబానికి చెందినది కాబట్టి ఆమెను అలాగే పెంచుతాను. ఆమెకు మదర్సాలో చదువు నేర్పిస్తాను, పాఠశాలలో చేర్పిస్తాను. ఎందుకంటే మానవత్వం మతం కంటే గొప్పది. నిజమైన మతం ఎవరికీ మారమని చెప్పదు అని. ఆ మాటలు విని కొంతమంది పొరుగువారు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గారు. అయితే గుసగుసలు మాత్రం అస్సలు తగ్గలేదు. కానీ శాస్త్రి గారు మాత్రం వాటి వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడనేలేదు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక కొత్త కాంతి వెలిగింది. శాస్త్రి గారి గుండెల్లో ఎన్నేళ్ల తలుపులు తీరినట్లుగా అనిపించింది. ఆమెను తన కూతురిలా పెంచుకోవడమే ఆయన లక్ష్యంగా అయిపోయింది. ఒక సాయంత్రం శాస్త్రి గారు ఇంట్లో పుస్తకం చదువుతూ ఉన్నారు. ఇషా పక్క గదిలో హోంవర్క్ చేస్తోంది. ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంది. అప్పుడే టక్ 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 అంటూ తలుపు బలంగా కొట్టబడింది. శాస్త్రి గారు లేచి తలుపు తెరిచారు. అక్కడ ఒక ముస్లిం జంట నిలబడి ఉంది. వారి ముఖాల్లో ఆందోళన, కళ్ళల్లో ఆశ, గుండెల్లో తుఫాను. ఆ స్త్రీ కళ్ళ నిండా కన్నీళ్లు నిండి ఉన్నాయి. ఆమె కంపించిన స్వరంతో, ఇది మా తప్పిపోయిన కుమార్తె అంది. 5 సంవత్సరాల క్రితం ఒక హోటల్లో తప్పిపోయింది. మేము ఎంతో వెతికాం, పోలీసుల దగ్గరకు తిరిగాం, కానీ దొరకలేదు. ఇదే ఇదే మా పాప ఇషా అని. శాస్త్రి గారి గుండె ఒక్కసారిగా వణికిపోయింది. చాలా కాలం దాచుకున్న భయం నిజమవుతుంది అని ఆయనకు అనిపించింది. ఇషా గదిలో నుంచి బయటకు వచ్చింది. ఆ జంటను చూసి అయోమయంగా అలాగే నిలబడిపోయింది. ఆ స్త్రీ కన్నీరు కారుస్తూ ఆమెను తన ఒడిలోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇషా వెనక్కి తగ్గి గట్టిగా చెప్పింది, లేదు, నేను ఎవరితోనూ వెళ్ళను. నేను నా నాన్నగారితోనే ఉంటాను, నా పండిత నాన్నతో అని. ఆ మాటలతో గాలి కత్తిలా చీలింది. గది నిశ్శబ్దంగా మారింది. ఇషా, నేను నా పండిత నాన్నతోనే ఉంటాను అని గట్టిగా చెప్పిన క్షణంలో పరిస్థితి అంతా గందరగోళమైపోయింది. ఆ ముస్లిం జంట కన్నీళ్లు కారుస్తూ, లేదు, ఇది మా రక్త సంబంధం, మా సొంత కూతురు, మేము ఆమెను విడిచిపెట్టం అని అన్నారు. ఇలా ఆ విషయం పోలీసుల చెవి వరకు చేరింది. దాంతో పోలీసులు వెంటనే వచ్చి అందరినీ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ విచారణ ప్రారంభమైంది. పోలీసులు పాత రికార్డులు తవ్వారు. 5 సంవత్సరాల క్రితం ఫిర్యాదు నమోదైందని తెలిసింది. ఆ ఫిర్యాదులో చిన్నారి రూపం, పేరు అన్నీ సరిగ్గా సరిపోతున్నాయి. కానీ నిజమని తేల్చడానికి ఒకే ఒక మార్గం ఉంది, DNA పరీక్ష. దాంతో ఆ పరీక్ష జరిగింది. రిపోర్టు బయటపడింది. అది ఆ జంట నిజమేనని నిర్ధారించింది వాళ్ళు చెబుతుంది. ఇన్స్పెక్టర్ శాస్త్రి గారిని పక్కకు పిలిచి మృదువుగా అన్నాడు, శాస్త్రి గారు, చట్టం ప్రకారం ఈ అమ్మాయి వాళ్ళకి చెందుతుంది. మీరు ఎంత ప్రేమతో పెంచినా మీరు బయాలజికల్ తండ్రి కాదని నిర్ధారణ అయ్యింది అని. అది విని శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఆయన మృదువుగా సమాధానం ఇచ్చారు, కానీ ఇన్స్పెక్టర్ గారు, నాకు తెలుసు చట్టం వారి వైపే ఉంది. కానీ ఒక్కసారి ఆ చిన్నారిని కూడా అడగండి. ఆమె హృదయం ఎవరిని కోరుకుంటుందో వినండి ఒకసారి అని. అప్పుడు ఇన్స్పెక్టర్ ఇషాను చూసి అడిగాడు, చెప్పు ఇషా, నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావా, లేదా నీ పండిత నాన్న దగ్గరే ఉంటావా అని. అప్పుడు ఇషా గట్టిగా రోదిస్తూ చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళను, నా పండిత నాన్నతోనే ఉంటాను. ఆయనే నాకు అన్నీ ఇచ్చారు, ప్రేమ, పాఠాలు, సంస్కారం. ఆయన లేక నేను లేను అని. పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ వివాదం వారి పరిధి దాటిపోయింది. విషయం చివరకు కోర్టుకు చేరింది. కోర్టులో గంభీర వాతావరణం. న్యాయమూర్తి గారు గావెల్ మోగించగానే అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. మొదటగా ఆ ముస్లిం జంట తరపు న్యాయవాది లేచి మాట్లాడాడు. యువర్ ఆనర్, చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది, ఒక మైనర్ పిల్లవాడు లేదా పిల్ల తన జన్మతః తల్లిదండ్రులకే చెందుతారు అని. ఈ బాలిక 5 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. DNA రిపోర్ట్, పాత ఫిర్యాదు, అన్ని ఆధారాలు చూపిస్తున్నాయి ఆమె మా క్లయింట్ యొక్క కుమార్తె అని. కాబట్టి ఈ అమ్మాయిని వెంటనే వారికి అప్పగించమని మేము ప్రార్థిస్తున్నాము అని. ఆ తర్వాత శాస్త్రి గారి తరపు న్యాయవాది లేచి నిలబడ్డాడు. యువర్ ఆనర్,
చట్టం ఒకవైపు ఉండొచ్చు, కానీ మనసు మరోవైపు ఉంది. ఈ అమ్మాయిని శాస్త్రి గారు ఎప్పుడూ తమ మతంలోకి మార్చలేదు. ఆమెను ఆమె ముస్లిం మత పద్ధతుల ప్రకారమే పెంచారు అని రికార్డులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అతడు ఆ పాపని మదర్సాకు పంపారు, చదువు నేర్పించారు, తండ్రి ప్రేమను ఇచ్చారు. ఈ బిడ్డకు తల్లిదండ్రుల అనుబంధం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ అనుబంధం ఒక జీవరహస్యం. కానీ ఇక్కడ ఉన్న బంధం మాత్రం ఒక హృదయ రహస్యం. కోర్టు ఒక అమాయకపు మనసు పిలుపు వినకపోతే అది న్యాయం అవుతుందా అని. కోర్టు అంతా మౌనంగా విన్నది. తర్వాత న్యాయమూర్తి చిన్నారి ఇషాను తన ముందుకు పిలిచారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి ఇషాతో మృదువుగా ఇలా అడిగారు. ఇషా, నువ్వు నిజం చెప్పు. నువ్వు ఎవరితో జీవించాలి అనుకుంటున్నావు అని. అందరి చూపులు ఇషా పైననే పడ్డాయి. చిన్నారి కన్నీళ్లతో తడిసిన కళ్ళతో నిశ్శబ్దంగా నిలబడింది. కొద్దిసేపు ఏమీ అనకుండా ఉండి గుండెల నిండా ఊపిరి తీసుకొని ఆ తర్వాత గట్టిగా పలికింది. నేను నా పండిత నాన్నతోనే ఉంటాను. అతను నాకు కొత్త జీవితం ఇచ్చాడు. ఆయనే నాకు బోధించాడు, ప్రేమించాడు, సంస్కారం నేర్పాడు. నేను ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళను అని. ఆ మాటలతో కోర్టు గదిలో ఒక వణుకు పుట్టింది. దాంతో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. కోర్టు గదిలో నిశ్శబ్దం. న్యాయమూర్తి గారు ఇషా మాటలు విన్నాక తల వంచి చాలాసేపు ఆలోచించారు. ఆ తర్వాత తీర్పు చెప్పడానికి వారు సిద్ధమయ్యారు. చట్టం ప్రకారం మైనర్ పిల్లవాడు తన జన్మతః తల్లిదండ్రులకే చెందాలి. అయితే ఈ కోర్టు అనేక సందర్భాల్లో ఒక సూత్రాన్ని కూడా ఖచ్చితంగా పాటిస్తుంది. అది ఏంటంటే, బిడ్డ మేలే అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ 5 ఏళ్లలో శాస్త్రి గారు చేసినది ఒక అసాధారణ కర్తవ్యము. తమ మతాన్ని బలవంతం చేయకుండా ఆ అమ్మాయిని ఆమె మతానుసారం పెంచారు. ఆమెకు విద్య, సంస్కారం, భద్రత అన్నీ సక్రమంగా ఉన్నాయి అని పోలీసు నివేదికలు, పాఠశాల రికార్డులు చెబుతున్నాయి. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇషా తన మనసుతో స్పష్టంగా చెప్పినట్లే ఆమె శాస్త్రి గారితోనే జీవించాలి. కానీ ఈ తీర్పు ఆమె జన్మతః తల్లిదండ్రుల హక్కును పూర్తిగా అస్సలు తొలగించదు. వారు ఆమె జీవితంలో భాగమే. అందువల్ల ఈ కోర్టు ఆదేశిస్తుంది, ఆమె తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇషాను కలుసుకోవచ్చు, ఆమెతో మాట్లాడవచ్చును. శాస్త్రి గారు వారిని ఆపకూడదు అని గావెల్ మోగింది. తీర్పు పూర్తయింది. దాంతో కోర్టులో ఒక్కసారిగా చప్పట్లు వినిపించాయి. కానీ ఆ ముస్లిం తల్లిదండ్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. వారి ముఖాల్లో కన్నీళ్లు కారుతున్నాయి. తమకు పాప దొరకలేదు అన్న బాధ, కానీ ఆ పాప సురక్షితంగా ఉందన్న సంతోషం రెండూ కలగలసి వారి గుండెలను కుదిపేస్తున్నాయి. అప్పుడే శాస్త్రి గారు వారి వద్దకు వచ్చి మృదువుగా చెప్పారు. మీ బాధ నాకు అర్థమవుతోంది. ఈ పాప మీకు పాపే. నిజానికి నేను ఈ పాపకు తండ్రి కాను. కానీ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చును, ఆమెను కలుసుకోవచ్చును. ఆమెను మీరెప్పుడూ దూరంగా అనుకోవద్దు. మనందరికీ ఆమె ఒకే దీపం అని. ఆ మాటలు విన్న తల్లిదండ్రుల హృదయాలు కరిగిపోయాయి. వారి కన్నీళ్లతో శాస్త్రి గారికి నమస్కారం చేశారు. ఆ క్షణంలో ఆ కోర్టు గదిలో ఒక కొత్త బంధం పుట్టింది. జన్మతో కుదిరిన బంధం, గుండెతో కుదిరిన మరో బంధం. ఇలా 2 బంధాలు కలిసిపోయాయి. తర్వాత కాలం వేగంగా గడిచింది. ఇషా ఇప్పుడు చిన్నారి కాదు, 12 ఏళ్ల వయసు దాటేసింది. చదువులో ఎప్పుడూ అగ్రగామి. పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రసంగాలు చెబుతూ గురువుల కళ్ళల్లో గర్వంగా నిలిచేది. శాస్త్రి గారు ఆమెకు కేవలం విద్యే కాకుండా జీవన విలువలు కూడా నేర్పారు. ఇషా, మతం మనిషిని విడదీయదు. మన హృదయం మంచిగా ఉంటే అదే పెద్ద మతం అని తరచూ చెబుతూ ఉండేవారు. ఆమెను మదరసాకు పంపి ఖురాన్ పఠనం నేర్పించారు. అలాగే సాధారణ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ బాగా చదివేలా చేశారు. దాంతో ఇషా 2 ప్రపంచాలను అర్థం చేసుకున్న మనసు విశాలమైన అమ్మాయిగా పెరిగింది. 10వ తరగతి పూర్తి చేసిన రోజునే శాస్త్రి గారి మనసులో ఒక కల బలంగా నిలిచింది. ఇషా, నువ్వు డాక్టర్ అవ్వాలి, అనాథలకు, బలహీనులకు సేవ చేయగలిగే ఒక దేవత అవ్వాలి అని చెప్పారు. దాంతో ఇషా కూడా అదే లక్ష్యాన్ని తన హృదయంలో ముద్రించుకుంది. ఇంటర్లో బాగా చదివి ఆ తర్వాత నీట్ రాసి మెడికల్ సీటు సాధించింది. మెడికల్ కాలేజీలో అడుగుపెట్టిన ఇషా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మారింది. శాస్త్రి గారి దిక్సూచి, ఆమెకు ఉన్న కష్టపడి నేర్చుకున్న తపన, ఈ 2 కలిసి ఆమెను వైద్య విద్యలో ముందుకు నడిపించాయి.
ఈ 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం ఇషా జన్మతః తల్లిదండ్రులకు తరచూ ఆమెను కలిసేవారు. మొదట్లో ఇషా వారిని పెద్దగా పట్టించుకోకపోయినా క్రమంగా వారిలోని ఆత్మీయతను గమనించింది. అమ్మ తన తలపై చేయి వేసినప్పుడు, నాన్న దూరం నుంచే గర్వంగా చూసినప్పుడు ఆ మమకారం ఆమె గుండెను తాకేది. కానీ శాస్త్రి గారి ఒడిలో పెరిగిన అనుబంధం మాత్రం వేరే. ఆమె హృదయం ఎల్లప్పుడూ చెప్పేది, మా నాన్న శాస్త్రి గారే అని. ఇషా ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి పట్టణమంతా శాస్త్రి గారి గుణాన్ని ప్రశంసించింది. మతం మార్చకపోయినా ఆ అమ్మాయిని ఇంత ప్రేమగా పెంచారంటే నిజంగా అతడు ఒక పెద్ద మహానుభావుడు అని అందరూ చెప్పుకున్నారు. ఇషా విజయాలు శాస్త్రి గారి ప్రతిష్టను మరింత పెంచాయి. శాస్త్రి గారి ఆశీస్సులతో ఆమె వైద్య విద్యలో ప్రవేశించింది. ఆ తర్వాత ఆసుపత్రులలో రోగులను సానుభూతితో చూసే డాక్టర్గా ఇషాగా ఆమె పేరు ప్రఖ్యాతులు పొందింది. కాలం గడిచింది. ఒకరోజు ఇషా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. ఆమెను ఒక మంచి ముస్లిం యువకుడితో నికాహ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి మహోత్సవం ఆ ఊర్లో ఎప్పుడూ చూడలేదని పెద్దలు కూడా చెబుతారు. వరుడు వైపు నుండి ముస్లిం బంధువులు, వధువు వైపు నుండి హిందూ ముస్లిం వాళ్ళు అందరూ ఒకే చోట కలిసినప్పుడు మనుషుల మధ్య మత భేదాలన్నీ కరిగిపోతాయా అన్నట్లు ఉంది. వధువు గదిలో ఇషా కూర్చుంది. ఆమె ముఖంలో సిగ్గు, కళ్ళల్లో ఆనందం. ఆమె మనసులో మాత్రం ఒకే భావన, నా జీవితాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది శాస్త్రి గారు. ఆయన లేకుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు అని. వరుడు వైపు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఖాజీ గారు కూర్చొని నికాహ్ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఊపిరి బిగబట్టి ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ఉత్సాహంతో. అప్పుడే హాల్ మధ్యలో శాస్త్రి గారు వచ్చారు. తెల్లటి జుబ్బా, శుభ్రమైన కళ్ళల్లో కరుణ. ఆయన పక్కనే ఇషా అసలు తల్లిదండ్రులు కూడా కూర్చున్నారు. ఇషాను వేదికపైకి తీసుకొచ్చిన వారు శాస్త్రి గారే. ఆమె చేతిని పట్టుకుని కరుణతో ముస్లిం తల్లిదండ్రుల వైపు చూస్తూ మృదువుగా అన్నారు శాస్త్రి గారు, ఈ పాప మీ కన్న బిడ్డ, కానీ నా హృదయం నుండిన పాప కూడా ఈమె. నేటి నుండి మీరు ఆమెను కోల్పోతున్నట్లు కాదు, మనం అందరూ కలిసి ఆమె కొత్త జీవితాన్ని ఆశీర్వదించాలి అని. తర్వాత ఖాజీ గారు నికాహ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇషా గళం స్పష్టంగా వినిపించింది, నేను అంగీకరించాను అని. ఆ మాటతోనే హాల్ మొత్తం ఆనందోత్సవంగా మారింది. ఇషా కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శాస్త్రి గారు మాత్రం పక్కన కూర్చొని చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉన్నారు. ఆయన మనసులో ఒకే ఒక్క ఆలోచన, మానవత్వమే పెద్ద మతం. ఇప్పటి నుంచి ఈ పాప ఆనందంగా ఎల్లప్పుడూ జీవించడమే నాకు కావలసిన ఒకే ఒక్క ఆ దేవుడి బహుమానం. మానవత్వం మతాల కంటే గొప్పది అని నిరూపించారు అతడు. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.